హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ ప్రశాంత్. ఈరోజు వీడియోలో నంద్యాల డిస్టిక్లో బనగానపల్లెకి దగ్గరలో ఉన్న యాగంటి క్షేత్రానికి వచ్చాను. ఈ టెంపుల్కి చేరుకోవడానికి మీరైతే ముందుగా కర్నూలు ఆర్ నంద్యాలకి చేరుకోవాలి. కర్నూలు నుండి నంద్యాల నుండి యాగంటికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే బనగానపల్లెకి రీచ్ అవుతే అక్కడ నుండి జస్ట్ 11 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. యాగంటి టెంపుల్ సహజంగా ఏర్పడిన కొండల మధ్యలో నేచర్కి చాలా దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంతో కలిగి ఉంటుంది. ఇక్కడ ఎన్నో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. రీసెంట్గా అయితే పుష్ప 2లో ఒక సీన్ ఇక్కడే షూట్ చేశారు. వీరసింహారెడ్డి, నేనే రాజు, నేనే మంత్రి, ఇంకా చాలా మూవీస్ ఇక్కడే జరిగాయి. ఇక్కడ మీరు చూస్తున్న కోనేరులో వాటర్ చూడడానికి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ వాటర్ ఎప్పుడు ఒకేలాగే ఉంటాయి. ఇంకా ఈ వాటర్లో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. టెంపుల్ యొక్క చరిత్రలోకి వెళ్తే చాలా సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని భారతదేశమంతా సంచరిస్తూ దక్షిణ భారతదేశానికి చేరుకుంటాడు. నంద్యాలలోని బనగానపల్లెకి దగ్గరలో ఉన్న యాగంటిలో వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించాలి అని అనుకుంటారు. అక్కడ వైష్ణవ ఆలయ నిర్మాణ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించాలి అని అనుకుని గుడిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించే విగ్రహాన్ని చెక్కుతుండగా అనుకోకుండా ఆ విగ్రహం యొక్క కుడి కాలి బొటన వేలు విరిగిపోతుంది. అలా అవయవలోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవడానికి అగస్త్యుడు ఘోర తపస్సులో కూర్చుంటాడు. కొన్ని రోజులకి తన తపస్సుని మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై, నువ్వు చెక్కిన వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి చింతించకు, ఈ ప్రదేశం నా కైలాసానికి పోలి ఉన్నది, ఈ ఆలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని మహాశివుడే స్వయంభుగా ఒక ఉమామహేశ్వర విగ్రహంగా మారాడు. ఆ మారిన విగ్రహంనే ఇప్పుడు మనం చూస్తున్న యాగంటిలో ప్రతిష్ఠించారు. మామూలుగా శివుడు లింగరూపం చూస్తుంటాము, కానీ ఇక్కడ మాత్రం లింగరూపం కాకుండా ఒక రాతి మీద ఉమామహేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నేను ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాను. ఇక్కడ దర్శనంకి ఎక్కువ టైం అయితే పట్టదు. శివరాత్రి టైంలో అయితే క్రౌడ్ చాలా ఎక్కువ వస్తారు. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. చాలా వరకు ఈ టెంపుల్లో వీడియోస్ తీయనివ్వలేదు, బట్ మీకోసం నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉమామహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాక నంది స్వయంభుగా వెలిసింది. యాగంటి బసవన్నగా ఇక్కడ నంది ప్రసిద్ధి. బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ బసవన్న కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతుందని సైంటిస్టులు నిర్ధారించారు. ఎప్పుడైతే యాగంటి బసవన్న లేచి కాలు దువ్వి రెంక వేస్తుందో ఆ అరుపు కొన్ని మైల్స్ దూరం వరకు వినిపిస్తుంది. ఆ అరుపు విన్న వాళ్ళు మరణిస్తారు అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈ నంది పెరగడానికి గల సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే సోడియం సిలికేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ లాంటి కొన్ని మినరల్స్ ఈ స్టోన్లో ఉన్నాయి. ఈ విగ్రహం గాలిలో తేమని గ్రహిస్తున్నప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్స్కి బబుల్స్ ఏర్పడడంతో ఈ విగ్రహం స్లోగా పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మన పూర్వీకులు ఈ నంది పెరుగుతుంది అని అన్ని ఇయర్స్ బ్యాక్ ఎలాంటి మోడర్న్ టెక్నాలజీ లేకుండానే చెప్పారు అంటే చాలా గ్రేట్ కదా. ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లర్ లోపల నుండి నంది చుట్టూ ఒకప్పుడు ప్రదక్షిణ చేసేవాళ్ళు. యాగంటిలో కాకి కనిపించదు అంటారు. అగస్త్యుడు తపస్సుకి కాకులు భంగం కల్పించిన కారణం చేత అగస్త్యుడు కాకులని శపించాడు అని చరిత్ర చెబుతుంది. ఇక్కడ మీరు ఒక చిన్న కోనేరు చూడొచ్చు. ఈ కోనేరులో వాటర్ ఎక్కడో కొండ ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రవహిస్తూ వస్తున్నాయంట.
ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బ్రిడ్జ్ మీదనే పుష్ప మూవీలో శ్రీవల్లి నడుచుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇవ్వడానికి వెళ్తుంది. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికే. నేను ఇంతకుముందు ఒక విగ్రహం గురించి చెప్పా కదా, అగస్త్యముని ప్రతిష్ఠించాలి అనుకున్న విగ్రహం అది ఇదే. స్వామివారి కాలి బొటనవేలు గోరు లేనందువలన ఇక్కడ గృహలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు వీడియోలో చూస్తుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన గృహ. ఈ గుహలోకి వెళ్ళాలి అంటే చాలా వంగి వెళ్లాల్సి వస్తుంది. ఈ గుహ నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకి దారి ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ దారి మూసివేశారు. ఇదే గృహలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని రాశారు. ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఒకవేళ యాగంటి టెంపుల్కి ప్లాన్ చేస్తే నేను ఇప్పుడు చెప్పే ప్లేసెస్ని కూడా కవర్ చేసుకోండి. కొత్తూరు సుబ్బరాయ టెంపుల్, నందవరం చౌడేశ్వరి మాత టెంపుల్, బెలూమ్ కేవ్స్, ఇవి కూడా కవర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొండ మీద ఆకాశ దీపం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆకాశ దీపం ఎలా ఉందో. ఆ దీపాన్ని అమావాస్య, పౌర్ణమి ఇంకా కొన్ని స్పెషల్ డేట్స్లో వెలిగిస్తారంట. నేనైతే మీకు చూపిద్దామని టెంపుల్ పక్కన ఉన్న ఘాట్ రోడ్ ఎక్కి టెంపుల్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఇంకా యాగంటి దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ బెలూమ్ కేవ్స్ వెళ్తున్నా. దారిలో నాకు అవుకు రిజర్వాయర్ కనిపించింది. లొకేషన్ బాగుంది అని కొన్ని క్లిప్స్ అయితే తీశాను. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ఈ రిజర్వాయర్ని విజిట్ చేయండి. ఫొటోస్ అండ్ వీడియోస్కి మంచి లొకేషన్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.